సో ప్రీవియస్ వీడియోలో ఇమేజ్ని ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి తీసుకొచ్చి పెట్టాను కదా, సో దాన్ని రిమూవ్ చేసేస్తున్నాను. నేను ఇప్పుడు ఎక్కడి నుంచి పెట్టాలి అనుకుంటున్నానంటే ఇమేజ్ని నా సిస్టంలో డౌన్లోడ్ అయి ఉంది ఇమేజ్. సో డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసేటప్పుడే మీరు అల్లరి తెలుగు మూవీ వాచ్, సో ఇలా మీరు ఇమేజ్కి నేమ్ ఇచ్చేసేయండి. ఇలా నేమ్ ఇచ్చి సేవ్ చేయండి. సో తర్వాత మీ బ్లాగర్లోకి వచ్చి ఎక్కడైతే మీరు ఇమేజ్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి అప్లోడ్ ఆప్షన్ తీసుకోండి. తీసుకుని చూజ్ ఫైల్, సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా సెలెక్ట్ చేసుకుని యాడ్ సెలెక్టెడ్ కొట్టండి. కొడితే మీకు ఇమేజ్ ఇప్పుడు స్మాల్ కావాలా, మీడియం కావాలా, లార్జ్ కావాలా, ఎక్స్ లార్జ్ కావాలా, ఒరిజినల్ సైజ్ కావాలా, ఇలా కనపడుతుంది అనమాట. మీరు ఏది కావాలనుకుంటే ఆ సైజు సెట్ చేసుకోండి. మళ్ళీ లెఫ్ట్ అలైనా రైట్ అలైనా అనేది కూడా కనపడుతుంటుంది. సో రైట్ అలైన్ నేను స్మాల్ తీసుకున్నాను. ఓకే, తర్వాత ప్రాపర్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అల్లరి తెలుగు మూవీ ఆన్లైన్ వాచ్. సో రిలేటెడ్గా జనాలు ఏ విధంగా సెర్చ్ చేస్తారో వాటిని ఆల్ట్ టెక్స్ట్, టైటిల్ టెక్స్ట్ కింద ఇవ్వండి. సో ఈ విధంగా ఇమేజ్ని సెట్ చేసుకుంటాము. ఇంకా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫ్రమ్ దిస్ బ్లాగ్, మన బ్లాగులో ఇది ఒక ఇమేజ్ ఉంది. ఇంకా ఉన్నప్పుడు మనం ఇక్కడ నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే పికాసో ఆల్బమ్ నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే వెబ్ క్యామ్ నుంచి కూడా మనం తీసుకోవచ్చు. ఫోన్ నుంచి కూడా తీసుకోవచ్చు. రైట్. సో ఇక్కడ ఫైనల్గా వచ్చేసి వీడియో అప్లోడ్ చేసుకోవటం. సో యాక్చువల్గా వీడియో అనేది మనకి మన ఓన్ వీడియో కాదు కదా, అందుకని దీన్ని యూట్యూబ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. లేకపోతే మీరు ఇక్కడ వీడియో ఆప్షన్ ఉంది కదా, ఇన్సర్ట్ వీడియో, ఎక్కడ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడ కర్సర్ని పెట్టండి. నేను ఓకే పెట్టిన తర్వాత దీన్ని ఇలా క్లిక్ చేయండి. ఫ్రమ్ యూట్యూబ్ అల్లరి తెలుగు మూవీ VIE, సో సెర్చ్ కొట్టండి. వస్తుంది కదా, మీకు తెలియాలి ఇక్కడ ఇది 129 minutes అంటే ఇదే మూవీ, లేకపోతే ఇది, ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని దీన్ని సెలెక్ట్ అని కొడితే మూవీ వచ్చేసి మన సైట్లో మన దాంట్లో ఇన్సర్ట్ అయిపోతుంది. కాకపోతే దీనికి ఉండే డ్రాబ్యాక్ ఏంటంటే ఇంతే సైజులో కనపడుతూ ఉంటుంది. అలా కాకుండా మీరు యూట్యూబ్లోకి వెళ్ళి అల్లరి తెలుగు మూవీస్ అని కొట్టండి. సో ఇక్కడ చూడండి, అల్లరి ఫుల్ లెంత్ తెలుగు మూవీ, దీన్ని క్లిక్ చేస్తున్నాను. తర్వాత దీన్ని పాజ్ చేస్తున్నాను. సో ఇక్కడ షేర్ దగ్గరికి వస్తున్నాను. దాని తర్వాత ఎంబెడెడ్కి వచ్చిన తర్వాత మీరు ఏ సైజు కావాలనుకుంటున్నారో ఆ సైజుని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ షో సజెస్టెడ్ వీడియోస్ ఇది అవసరం లేదు, షో టైటిల్ అండ్ ప్లేయర్ యాక్షన్ అవసరం లేదు. ఈ రెండింటిని తీసేయండి. 640x360 సైజ్ తీసుకుంటున్నాను. సో ఈ ఎంబెడెడ్ కోడ్ని కాపీ చేసుకోండి. పైకి వచ్చి ఆ కాపీ చేసుకొచ్చిన కోడ్ని HTML వ్యూలోకి వెళ్ళి అన్నిటికన్నా ఆఖరణ ఓకే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి అప్డేట్ చేసేయండి. సో ఈ విధంగా మనం వీడియోని అప్లోడ్ చేసుకుంటాం. లేదు చూడండి, ఇప్పుడు సైట్ చూడండి, మన పేజీ మన పోస్టు ఇక్కడ చూడండి, ఇక్కడ వీడియో వచ్చేసింది కదా, క్లియర్గా ప్లే అవుతుంది ఇది. సో ఈ విధంగా మనం వీడియోస్ని పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే వీడియో అనేది మన సిస్టంలోనే ఉంది అనుకుంటే అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే కంపోజ్లోకి వెళ్ళి వీడియో ఎక్కడైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో అక్కడ కర్సర్ పెట్టుకుని ఇక్కడ వీడియోలోకి వెళ్ళి అప్లోడ్ ఆప్షన్ తీసుకుని వీడియోని అప్లోడ్ చేసేయాలి. యాక్చువల్గా మన నెట్ స్పీడ్ని బట్టి అప్లోడ్ అవుతూ ఉంటుంది వీడియో. ఇది వెళ్ళిపోయి
గూగుల్ వీడియోస్లో సేవ్ అయ్యి ఎంబెడెడ్ కూడా అక్కడ జనరేట్ అయిపోతుంది అనమాట. ఓకే, యాక్చువల్గా మనం అప్లోడ్ చేయడం చాలా కష్టం కాబట్టి మనం యూట్యూబ్ నుంచి తీసుకున్నాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. నెక్స్ట్ వీడియోలో లేబుల్స్ అంటే ఏంటి, లొకేషన్, సెర్చ్ డిస్క్రిప్షన్ ఎలా రాయాలి అనేది చూపిస్తాను.